అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు కర్నూలులో పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది, ఎంపీ నాగరాజు, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొని పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విధి నిర్వహణలో మరణించిన కర్నూలు జిల్లాకు చెందిన అమరవీరుల కుటుంబ సభ్యులను మంత్రి భరత్ సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జ్ కబర్ది మాట్లాడుతూ సమాజంలో పోలీసుల పాత్రను కొనియాడారు. మంత్రి భరత్ మాట్లాడుతూ పోలీసుల సేవలు వెలకట్టలేనివన్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు కర్నూలు జిల్లాలో విధి నిర్వహణలో మరణించిన పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. హెడ్ కానిస్టేబుల్ ప్రిన్స్ గార్గ్, హెడ్ కానిస్టేబుల్ అభిషేక్ సిండే, మణిపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎండి షాద్ జహాన్, దేవ్ నారాయణ్ గుర్జార్, కానిస్టేబుల్ అక్షయ్ కుమార్, తమిళనాడు సబ్ ఇన్స్పెక్టర్ ఎం మెర్సీ, Our chief guest, respected Sri T.G. Bharat Garu, Honorable Minister of Industries and Commerce of Andhra Pradesh, మీ చెప్తారు ఇవాళ అర్పిస్తున్నారు. వారికి ధన్యవాదాలు పూలగుచ్చము ఉంచి అమరవీరులను, పోలీస్ అమరవీరులను స్మరించుకోవడం మన ధర్మం. పోలీస్ కమెమరేషన్ డే స్మృతి పరేడ్, District Police Parade Grounds, Karnool. Every moment is heart-touching moment. Nobody should forget the sacrifices of police for law and order. నిశ్శబ్ద నివాళి అర్పిస్తున్నాము. శ్రీ టీజీ భరత్ గారి చేతుల మీదుగా ప్రజల పరిరక్షణలో పశువులు వాసిన అబ్దుల్ కరీం గారు వారి కుటుంబ సభ్యులను పదం వాడారు. పెద్ద పదం కాదు, అది యాక్ట్ వర్డ్. సుప్రీం సాక్రిఫైస్. ఒక మనిషి ప్రాణాలు కోల్పోవటం కంటే ఇంకా అంతకంటే సాక్రిఫైస్ అనేది ఏదీ లేదు. విధి నిర్వహణలో పోలీసు వారు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహిస్తున్నారు. ఆ విధి నిర్వహణలో ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వారందరినీ కనీసం సంవత్సరానికి ఒకరోజు పర్టికులర్గా ఒక రోజుని దానికి కేటాయించి గుర్తుపెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్గా. కానీ కనీసం అదన్నా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజుని వారి సంస్కరణ దినం కింద డిక్లేర్ చేశారు. ఒక్క విషయం చెప్తాను, అందరూ బంద్ చేస్తారు. డాక్టర్లు బంద్ చేస్తున్నారు సమ్మె, మా వాళ్ళు కూడా అప్పుడప్పుడు లాయర్లు బంద్ చేస్తారు, స్ట్రైక్ చేస్తారు. మేము చేయకూడదు. పోలీసు వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఏమవుతుందండి? ఇంకా ఏం ఉండదు. అంటే స్ట్రైక్ చేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. ఈరోజు 100, ఇప్పుడు ఏదో నెంబర్ మారింది, 104 అసలు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా పోలీసే, పిక్ పాకెట్ అయినా పోలీసే, కొట్టుకున్నా పోలీసే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా పోలీసే, బందోబస్తు అయినా పోలీసే. పోలీస్ అనేది ఒక మన మానవ జీవనంలో ఒక భాగం కింద తయారైపోయింది. మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా ఎంతోమంది పోలీసులు శాంతి భద్రతలను రక్షించేందుకు పోరాడుతున్నారు. ఈ సమయంలో ఒక్కొక్కసారి వారి
ప్రాణాలు కోల్పోతున్నారు. 2025లో సంవత్సరంలో భారతదేశం అంతటా 191 మంది పోలీసులు అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా ఒక 5 మంది సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు త్యాగం చేశారు. ఎంతోమంది పోలీసులు వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రమాదాలు ధైర్యంగా ఎదుర్కొంటూ ఒకసారి చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అమరవీరుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. లేనప్పటికీ వారు చేసే త్యాగం మన గుండెల్లో ఎప్పటికీ గుర్తుంటుంది. ఈరోజు మనం వారిని గుర్తు చేసుకోవడం ద్వారా వారి త్యాగానికి మనం ఇచ్చే గౌరవం మరియు డ్యూటీ పట్ల వారి సిన్సియారిటీ ఎలా ఉందో తెలుసుకోవచ్చు.